ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సమృద్ధి డైరీస్. ఈరోజు మా చిన్నది పుట్టి వెంట్రుకలు తీస్తున్నాము ధర్మపురిలో. సో మేము బాన్స్వాడలో 120కి అలా స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు పెట్రోల్ బంక్లో ఆగాము. సో ఈరోజు వ్లాగ్ పుట్టి వెంట్రుకల వ్లాగ్ చూసి ఎంజాయ్ చేసేయండి. ఫైనల్లీ మేము ధర్మపురి రీచ్ అయిపోయాము మా చిన్నోడిని తీసుకొని. ఇప్పుడు మేము అభిషేకంకి వెళ్తాము. 5 or 6 o'clock అలా స్టార్ట్ అవుతుంది అభిషేకం. సో అభిషేకం అయ్యాక మళ్ళీ పుట్టు వెంట్రుకలు అయిపోతుంది. యాక్చువల్లీ February 27th నుంచి ధర్మపురిలో బ్రహ్మోత్సవాలు కూడా స్టార్ట్ అయ్యాయి. సో చూద్దాం ఎలా ఉంటుందో. ఐఎమ్ ఎక్సైటెడ్. కమలాకుచ చూచుక కుంకుమతో నియతారుణితాతుల నీలతనో కమలాయతలోచన లోకపతే విజయీ భవ వెంకటశైలపతే సచతుర్ముఖ షణ్ముఖ పంచముఖ. మేము అభిషేకంకి వెళ్తాము. అండ్ అలాగే ఇక్కడ ధర్మపురిలో మనకి యమదేవుడిని బ్రహ్మదేవుడిని దర్శించుకునే అవకాశం కూడా ఉంటుంది. అభిషేకం కంప్లీట్ అయింది. దర్శనం ఎంత బాగా జరిగిందంటే చాలా బాగా జరిగింది. ఇప్పుడు ప్రసాదం ప్రముఖాఖిల దైవత మౌలిమణే శరణాగత వత్సల సా. దర్శనం కంప్లీట్ అయ్యాక కాసేపు లిఖిల్ది ప్లే టైం అనమాట. అభిషేకం టైంలో కొంచెం బాగానే సపోర్ట్ చేశాడు. ఇంకా బయటికి వచ్చాక అలా కాసేపు పడుకున్నాడు. నెక్స్ట్ మా అత్తయ్య కాసేపు ఎత్తుకొని తిరిగారు. తర్వాత మా మామయ్య ఆవుల దగ్గరికి వెళ్ళి చూపించాడు. ఈలోపే మా మమ్మీ డాడీ వాళ్ళ మామ మా తమ్ముడు వచ్చారు. వాళ్ళు కూడా లిఖిల్ని ఎత్తుకొని కొద్దిసేపు ఆడుకున్నారు. నెక్స్ట్ ఇప్పుడు వాడికి వెంట్రుకలు తీయడం అనమాట. సో వాళ్ళ పెద్ద మామ వచ్చాడు, మా అన్న అనమాట. వాళ్ళ డాడీ జాగ్రత్తగా కూర్చోబెట్టాడు. వాళ్ళ ఇద్దరు మామలు మంచిగా కూర్చోబెట్టుకొని డిస్కస్ చేస్తున్నారు ఎలా తీయాలి ఏంటి అని చెప్పేసి. వాడికి ఇప్పుడు ఆయిల్ రాస్తున్నారు. సో ఒక 2 times ఆయిల్ రాసాక అప్పుడు రింగ్ పెట్టి తీస్తారనమాట. సో అందరు ఎగ్జైటెడ్గా చూస్తున్నారనమాట. వాడు ఏడుస్తాడా ఏం చేస్తాడా ఏంటి అని చెప్పేసి. ఆయిల్ పెట్టాక వాడి హెయిర్ రింగ్లో పెట్టి 5 times కట్ చేయాలి. సో వాడికి ఉన్నదే కొద్ది హెయిర్. అది దాంట్లో పెట్టడానికి వాళ్ళ మామ పడిన కష్టాలు మామూలుగా లేవు. ఇప్పుడు పెట్టేసి ఆ కొద్ది హెయిర్ ఇంకా 5 times కట్ చేస్తాడు. వాడు అసలు ఏడవద్దు సపోర్ట్ చేయాలి అని చెప్పేసి అందరు అక్కడే ఉండి వాడికి ఏదోలాగా ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నారు. ఫార్మాలిటీకి వాళ్ళ మేనమామలు 5 times కట్ చేశారు. కట్ చేశాక మొత్తం కట్ చేసేస్తున్నాడు. మా ఇంట్లో ఏంటి అని అంటే ధర్మపురిలో కత్తెరలు ఇచ్చాక ఇంటికి వచ్చేసాక మంచి రోజు చూసి ఇంకా మొత్తం కొరిగిచ్చేస్తామన్నమాట. ఎక్స్పెక్ట్ చేయలేదు వాడు ఇంత మాత్రం అన్న సపోర్ట్ చేస్తాడని. థ్యాంక్ గాడ్ వాడు ఏడవకుండా అలానే ఉన్నాడు. మొత్తం కటింగ్ అయ్యాక అలా కొబ్బరి ఇరుస్తారు. నెక్స్ట్ వాళ్ళ అత్త వాళ్ళ పిన్నితో వీడియో కాల్ మాట్లాడుతున్నాడు వాడు. కట్ చేశాక బాత్ చేపిస్తాము. టెంపుల్లోనే హాట్ వాటర్ కూడా ప్రొవైడ్ చేస్తారు.
ఫ్రెష్గా రెడీ అయిపోయాడు మా వాడు. పుట్టు వెంట్రుకలు తీసినందుకు చేసే ఫార్మాలిటీస్ అన్నీ ఇప్పుడు చేసేస్తామన్నమాట. లైక్ పెట్టిపోతలు అండ్ ఆల్. హోలీకి వేసే దండలు కూడా మా మమ్మీ డాడీ తీసుకొచ్చి వేసేస్తున్నారు అన్నమాట. ఇప్పుడే మంచిగా వేయించుకుంటున్నాడు. వాడికి ఫొటోస్ తీయడానికి పడే కష్టాలు చూడండి. ఆల్రెడీ వాడు అప్పటికే కొంచెం క్రాంకీనెస్ స్టార్ట్ చేశాడు. బావ బామర్ది టైం ఇప్పుడు. మంచిగా బావ బామర్దిని ఆడుకుంటున్నాడు. మా అన్న ఆశీర్వాదం ఇయ్యు బావ అంటే మంచి పిల్లని చేసుకో అని చెప్పేసి ఆశీర్వాదం ఇస్తున్నాడు. మా మమ్మీ బొబ్బట్లు తీసుకొని వచ్చింది. మా సైడ్ పోలే అంటాము. సో పనిలో పనిగా అవి కూడా దాంతో కూడా ఒక షూట్ చేసేసాము. ఇప్పుడు ధర్మపురి అయిపోయింది. ఇప్పుడు కొండగట్టుకు వెళ్తున్నాం. దర్శనం అయిపోయింది. ఇప్పుడు హెడింగ్ టు వేములవాడ. కొండగట్టులో ట్రీ బ్రాంచెస్ అన్నీ వైట్ కలర్లో ఉన్నాయి. అదే క్యాప్చర్ చేసా చూడండి. అది పెయింటా మరి న్యాచురల్గా తెలియదు. ఎందుకంటే అక్కడెక్కడో కొండపైన కూడా వైట్ కలర్లోనే కనిపించాయి. మీకు తెలిస్తే కమెంట్ చేయండి. మేము వేములవాడకు వచ్చేసాము. వేములవాడలో ఓల్డ్ టెంపుల్ కన్స్ట్రక్షన్లో ఉంది. సో భీమన్న గుడికి ఇప్పుడు వెళ్తున్నాము. శివ, లాస్ట్ టైం ఎప్పుడు వచ్చినావురా నువ్వు వేములవాడకి? నాకు తెలిసి ఒక 2-3 years బ్యాక్ వచ్చిన, కానీ అప్పుడు ఇంత లేకుండే. నేను 2 years బ్యాక్ వచ్చినా కానీ అప్పుడు ఓల్డ్ టెంపుల్ మెయిన్ టెంపుల్లో దర్శనం అయిపోయింది. అప్పుడు ఇప్పుడు మొత్తం డెవలప్ చేసినారు కదా. అవును. దర్శనం అయిపోయింది ఇప్పుడు మాది. పుట్టు వెంట్రుకలు తీసినందుకు వేములవాడలో మేము స్వీట్ పేడ పంచుతాము. సో ఇక్కడ చూసినట్టయితే మా మామయ్య అందరికీ స్వీట్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఫైనలీ వేములవాడ దర్శనం కూడా కంప్లీట్ అయింది. అందరూ ఎలా ఫీల్ అవుతున్నారు చెప్పండి. సూపర్ సూపర్ మంచిగా అయింది దర్శనం. సూపర్ మంచిగా దర్శనం అయింది. ఏందిరా ఈ ఎండలు చంపుతున్నాయి. నాకు తెలిసి ఈ రోజే స్టార్ట్ అయినట్టున్నాయి మన కోసం ఎండలు. నిజంగా ఇది మాత్రం వామ్మో ఫుల్ ఎండ కొడుతుంది అసలు. సూర్యదేవుడు వేములవాడ నుండి కామారెడ్డికి వెళ్ళే రూట్లో మనకి అగ్రహారం ఉంటుంది. ఇక్కడ చూడమని ఉంటుంది. సో దర్శనం కంప్లీట్. మా వాడు అలసిపోయి పడుకున్నాడు. ఇంకా అలా అలా లిఖిల్ది పుట్టు వెంట్రుకలు ప్రోగ్రామ్ అయిపోయింది. సో మేమందరం చాలా ఎంజాయ్ చేసాము. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సమృద్ధి డైరీస్.